5 దశాబ్దాలుగా సాగు భూముల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రజాపాలన సర్కార్ చర్యలు చేపట్టింది. దొరల సీలింగ్ భూములు అధికారికంగా సాగు రైతుల పేరిట మారనున్నాయి. 50 ఏళ్లుగా పట్టాల కోసం పోరు చేస్తున్న అర్హులైన రైతులకు 2000 ఎకరాల పట్టాల పంపిణీకి సన్నద్ధమవుతోంది సర్కార్. నూతన్కల్, మధిరాల మండలాల సీలింగ్ భూముల సాగు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా సూర్యాపేట జిల్లా నూతన్కల్, మధిరాల మండలాల భూముల్లో సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేవు. రుణాలు, రైతు బంధు, రైతు బీమా పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఎంజాయ్మెంట్ కాలం పునరుద్ధరించి అర్హులైన రైతులకే పట్టాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది ప్రజాపాలన సర్కార్. పైలట్ ప్రాజెక్టులో సర్వే పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీలింగ్ భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టింది. నిజాం పాలనలో ఎర్రబాడు దొరగా పేరుగాంచిన జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1.5 ఎకరాల భూమి హక్కుదారుడు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో భూములున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వేలాది ఎకరాలను పేదలకు పంచారు. తర్వాత కాలంలో కౌలు రక్షణ, భూ సంస్కరణ చట్టంతో దొర ప్రతాప్ రెడ్డి కుటుంబం కొంత భూమిని విక్రయించింది. మరికొన్ని భూములను దానం చేశారు. 1972లో భూ సంస్కరణ చట్టం అమలుతో చట్టబద్ధంగా ఉండాల్సిన భూములు తప్ప మిగతావన్నీ రైతులకు పంపిణీ చేసింది అప్పటి ప్రభుత్వం. నిజాం కాలంలో దొరలకే భూములు ఉన్నాయన్నారు స్థానికులు. సాయుధ భూ పోరాటంలో పేదలకు భూములు పంచారన్నారు. భూ సంస్కరణ చట్టాల అమలుతో వేలాది ఎకరాలను రైతులకు పంపిణీ చేశారన్నారు స్థానికులు. జన్నారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారి దగ్గర భూములు 60 సంవత్సరాల క్రితమే ఖరీదు చేసి మా ఆధీనంలోనే ఉండి మేమే సాగు చేసుకుంటున్నాం. అయినా ప్రభుత్వం వారు మాకు పట్టాలు ఇవ్వకుండా వీటి మీద సీలింగ్ అనే సాకుతోని ఇంతకాలం మమ్మల్ని ఆపినరు. ఆ తర్వాత మేము కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆర్డీఓ గారికి ఆర్డర్ ఇప్పించుకొని అక్కడి నుంచొని ప్రొసీడింగ్స్ తీసుకున్నప్పటికి కూడా మమ్మల్ని ధరణిలో అసైన్ ల్యాండ్ అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు. ఈ రకంగా మేము 60 సంవత్సరాల నుంచి చాలా కోల్పోయినాం. ఇంతవరకు దానికి పట్టాలు లేవు, ఏవి లేవండి. లేకపోతే మాకు రైతు బంధు రావటం లేదు, కేంద్ర కిసాన్ అది రావటం లేదు, ప్రధానమంత్రిది. ఏ దానికైనా లోన్కైనా కూడా మీకు అర్హులం కాకుంటున్నాం. అది ఎట్టికేళ్ళకైనా మాకు పట్టాలు అమలు చేసి ఇస్తారని ఆ గవర్నమెంట్ను మేము ప్రాధేయపడి కోరుతున్నాం. సార్ మాది నూతన్కల్లు 291లో భూమి ఉండే సార్. మాకు 54లో మా తాత కొన్నాడు సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు పట్టగాలే. ఇప్పుడున్న ఎంఆర్ఓ ఉండి మంచిగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. సర్వేలు చేస్తారు. ఇప్పుడు 5-6 రోజుల నుంచి సర్వేలు నడుస్తున్నాయి సార్. పట్టాలు అయితే అని ఆశిస్తున్నాం. పట్టాలు లేక భూమి బ్యాంకు వాళ్ళు పట్టాలు లేకపోతే అప్పు ఏనంటే అప్పు నష్టపోతే వీళ్ళు రైతు బంధు ఇయ్యరాయి. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో కాస్తుదారుల పేర్లు ఎగిరిపోయి పట్టాదారులుగా ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లే మిగిలిపోయాయి. ఒక శ్యామసుందర్ రెడ్డి పేరుపైనే 1533 ఎకరాలు, సుధీర్ రెడ్డి పేరుపై 174 ఎకరాలు, సుభద్రమ్మ పేరు మీద 135 ఎకరాలు నమోదయ్యాయి. అయితే రికార్డుల్లో మాత్రం పట్టాదారులుగా సుభద్రమ్మ, శ్యామసుందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి పేర్లు నమోదయ్యాయి. కాస్తుదారు కాలంలో సాగు చేసే రైతుల పేర్లుండేవి. కానీ పట్టాలు లేకపోవడంతో సర్కారు పథకాలకు అర్హత కోల్పోయారు రైతులు. కొన్నేళ్లు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక ఇబ్బందులు పడ్డామన్నారు రైతులు. ఇంతకాలానికి తమ కష్టాన్ని ప్రజాపాలన సర్కార్ గుర్తించిందన్నారు సాగు రైతులు. రైతు బంధు రాలేదు. ప్రజెంట్ మొన్న ఇచ్చిన రైతు భరోసా కూడా మాకేం రాలేదండి. పిఎం కిసాన్ అమౌంట్ కూడా ఏం రాలేదు. ప్రజెంట్ వరకు చాలా ఇబ్బంది అవుతుండే. మాకు పట్టాలు లేకుండా ఉండడం వల్ల పట్టా బుక్స్ ఇవ్వలే కదండి. సీలింగ్ భూమి అని చెప్పేసి మేము 60 నుంచి 70 మధ్యలో తీసుకున్నప్పటికీ 73లో తీసుకున్నారు మీరు అని చెప్పి సీలింగ్ యాక్ట్ 73లో వచ్చింది కదా. అయితే సీలింగ్ భూమి అని చెప్పేసి అన్నారండి. ప్రజెంట్ మాత్రం పట్టాల అవకాశాలు ఉన్నాయి. దీని గురించి రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి గవర్నమెంట్ మీద. ఇవి ఇన్ని రోజులు చదువుకోవట్లనే రైతులు ఎవరు మాకు బాగు చేస్తలేరు, ఇస్తలేరు. కాబట్టి మాకు రైతు బంధు రావట్లేదు. దానికి దానికి వస్తుంది కానీ దానికి బాధపడుతున్నాం మేము. మాకు తొందరగా చేసి ఇవ్వాలి. ఇప్పుడు చేసేది సర్వీస్ చేస్తారు కదా, ఆ సర్వీస్ మాకు న్యాయం చేయాలి, పట్టాలు. ఇక నుంచి సీలింగ్ భూముల పట్టాలు పొందిన రైతులు రైతు బంధు, రైతు బీమా లబ్ధి పొందేందుకు అర్హులుగా ప్రకటించారు అధికారులు. సీలింగ్ భూములను పైలట్ ప్రాజెక్టు కింద సర్వే నివేదికలో పట్టా పాస్ బుక్కులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. పట్టాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నామన్నారు రైతులు. తమ పేర్లతో పాస్ బుక్స్ పంపిణీ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్ల పోరాటానికి ఫలితం వచ్చిందంటున్నారు రైతులు. పట్టగాక రైతు బంధువులు రావట్లేదని చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. సంతోషం అనిపిస్తుంది మాకు. ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు సరే కావడంతో మాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
చాలా ఇబ్బంది. ఇప్పుడు బ్యాంకు పోతే నీది పట్టా లేదు, నీకు లోన్ ఎట్టి ఇయ్యం, నీకు లోన్ రాదని అన్నారు. అంటే చాలా అట్లా కూడా ఇబ్బందులు పడ్డాం. బయట తెచ్చుకొని నడుపుకుంటున్నాం అటు ఇటు. సర్వే చేయటంలో మాకు ఇప్పుడు సంతోషం, అన్ని అవకాశాలు కలుగుతాయి. దయగూడ ఎంఆర్ఓ గారు వచ్చారు, మొత్తం సర్వే చేపిస్తారు. మాకు వచ్చి మా ల్యాండ్ చుట్టూ ఎంతవరకు అంతవరకు వాళ్ళే అధికారులు వచ్చి తిరిగి మొత్తం సర్వే చేసి చెప్తారు సార్. జెండారెడ్డి సాంబసుందరెడ్డి కాడ కొన్నారు సార్, మా తాతలు కొన్నారు సార్. భూమి దగ్గర ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది ఎక్కడికన్నా పిండి బస్తాలకు పోయినా పట్టా లేదంటారు, ఒడ్లు ఐకేపీల వద్దానికి పట్టా లేదంటారు, ఆడపిల్లగా విద్దామన్నా పట్టా లేదని ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితి సర్వే చేస్తారు సార్, సర్వే చేసి పట్టా చేస్తూ ఉంటారు సార్. రాష్ట్రంలో సీలింగ్ భూ పంపిణీపై చేపట్టిన సూర్యాపేట జిల్లా పైలట్ ప్రాజెక్టుతో సాగు రైతుల దశాబ్దాల కల నెరవేరనుంది. పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలతో దొరల సీలింగ్ భూముల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా ప్రజాపాలన సర్కార్ అడుగులు వేస్తోంది.